स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 21వ అధ్యాయాన్ని మనము పోయిన వారము ముగించుకున్నాం. ఈ 21వ అధ్యాయంలో పృథు మహారాజు యొక్క ఉపదేశాలు ఉన్నాయి. పృథు మహారాజు ఎప్పుడైతే తన యజ్ఞస్థలంలో యజ్ఞస్థలానికి అందరినీ ఆహ్వానించి యజ్ఞస్థలంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా తను ఉపదేశాలను ఇస్తున్నాడు. ఏమని ఉపదేశాలను ఇస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆయన రాజ్యపాలనలో ఉన్నటువంటి అన్ని రకాల ఆశ్రమాల్లో కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ విధంగా మెసులుకోవాలి, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటి, మరి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించడం వలన మీతో పాటుగా నేను కూడా లాభాన్ని పొందుతాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? రాజు అనేవాడు పన్నులు మాత్రమే వసూలు చేయొద్దు, అతను రాజ్య ప్రజలందరినీ యొక్క సంరక్షణ ఇంకా వాళ్ళ యొక్క పోషణ కార్యాన్ని స్వీకరించేటటువంటి వాడు రాజు. తను ఏం చేయాలి అంట? భగవంతుని వైపు వీళ్ళందరి యొక్క దృష్టిని మరలే విధంగా ఆయన యొక్క రాజ్యపాలన అనేది ఉండాలి. అందుకోసంగాను పృథు మహారాజు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, వేదాలు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే వేదాలు చెబుతున్నాయో ఆ విధంగా మీరందరూ కూడా ప్రవర్తన మీ అందరూ కూడా మెసులుకోండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా మీరు నాకు సహకరించడం వలన మీరు కూడా ఇద్దరం కూడా లాభం పొందుతాము అనేసి చెప్తున్నారు. మరి ఈ వేద నియమాలు ఎవరిచ్చారు అంటే స్వయంగా సాక్షాత్ భగవానుడే ఇచ్చాడు. ఈ 4 వర్ణాలు వాళ్ళ యొక్క గుణాలని పట్టి ఈ 4 వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తానుసారంగా వాళ్ళ యొక్క సామర్థ్యం అనుసారంగా భగవంతుణ్ణి మీరు అర్చించండి అనేసి చెప్పాడనమాట. ఆ విధంగా చేయడం వల్ల మీరందరూ కూడా మీ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇంకా భగవంతుడి యొక్క కృప వలనే మీ అందరి యొక్క రక్షణ భారాన్ని తర్వాత పోషణ భారాన్ని నేను తీసుకోగలిగాను. అందుకే మీరందరి యొక్క సహకారం కావాలి, అలానే మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అనేసి అందరినీ దేశ ప్రజలందరినీ కూడా తను వేడుకుంటూ ఉన్నాడనమాట. వేడుకుంటూ తర్వాత ఏం చెప్పాడు? వైష్ణవుల యొక్క అపరాధం చేయకూడదు అని చెప్పాడు. వైష్ణవులు ఇంకా బ్రాహ్మణులు వీళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళని అందరూ కూడా సేవించాలి అనేసి చెప్పారు. ఎందుకు? ఏ విధంగా అయితే శరీరంలో కాళ్ళు చేతులు తర్వాత భుజాలు ఉదరము తల ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే అంగాలు ఉన్నాయో ఈ అన్ని అంగాల్లోకెల్లా తల ఉత్తమమైనటువంటిది. ఆ విధంగా ఈ వైష్ణవులు తర్వాత బ్రాహ్మణులు మొత్తం ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ఉత్తమమైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఏ విధంగా పంచాలో తను చూస్తూ ఉంటారనమాట. ధర్మపరమైనటువంటి కార్యాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. శౌచంతోనూ ధర్మంతోనూ శాంతితోనూ తర్వాత
నిష్ఠతోనూ వాళ్ళు వేదాలు తెలుసుకొని తపస్సుతోనూ శాస్త్రీయ విచారాలతోనూ వీళ్ళు ఉంటారనమాట. మరి అలాంటి వాళ్ళ యొక్క సేవ చేయడం వలన మనం కూడా లాభం పొందుతాము. అలాంటి వాళ్ళ పట్ల అపరాధం చేయొద్దు అనేసి చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళ సేవ చేయడం వల్ల ఏమవుతుంది, మన యొక్క లక్ష్య సాధన మనము సులభంగా చేసుకోగలుగుతాము అనేసి చెప్పారు. ఇంకేమన్నారు, మరి వీళ్ళ యొక్క పాదధూళి ఏది, బ్రాహ్మణుల యొక్క పాదధూళి, వైష్ణవుల యొక్క పాదధూళి నేనెప్పుడూ జీవితాంతం నా శిరస్సు పైన పెట్టుకునే విధంగా, నేను ఉండే విధంగా మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి అనేసి చెప్తున్నారు. మరి ఈ వైష్ణవుల యొక్క పాదధూళి ఎటువంటిది అంటే సమస్త పాపాల నుంచి దూరం చేస్తుంది అంట, తర్వాత సమస్త శుభ లక్షణాలని కలిగించినటువంటిది అనేసి చెప్తున్నాడు. ఆ విధంగా ఈ రాజ్యపాలన కొనసాగాలి, ఈ రాజ్యపాలనకి మీరందరూ కూడా సహకరించాలి అనేసి వేడుకుంటున్నాడు అనమాట. ఇంకేం చెప్పాడు, తన వంశంలో అంటే వాళ్ళ నాన్నగారు వేణ మహారాజు చేసినటువంటి దుష్కర్మల వలన ఈ అధర్మం పెక్కువెళ్ళిపోయింది కదా. మరి ఈ అధర్మాన్ని మనము ప్రక్కకు నెట్టి ధర్మాన్ని స్థాపిస్తూ మనము సక్రమంగా వేద నియమానుసారంగా మన ప్రవర్తన అనేది ఉండాలి అనేసి చెప్తున్నారనమాట. తర్వాత ఆయన చెప్పినటువంటి వేదాల్లో ఉన్నటువంటివి ఏవైతే ఈ సూత్రాలని ప్రజలందరికీ చెప్పాడో దాంతో మొత్తము ఆకాశంలో నుంచి దేవతలు కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆశీర్వదించారు, ఆయనకి జయకారాలు చెప్తున్నారు. పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పృథు మహారాజు చేసినటువంటి శాసనాలని, ఆయన ఉపదేశాలని ఆమోదిస్తూ ఉన్నారు. ఆ విధంగా పృథు మహారాజు తన యొక్క కార్యాన్ని సక్రమంగా నడిపించడం వలన పృథు మహారాజు యొక్క తండ్రి తను అధోలోకం నుంచి ఉత్తమ లోకం వైపు తను వెళ్ళడాన్ని ఆ పితృదేవతలు సాక్షాత్తు చూస్తూ ఉన్నారంట. అందుకే వేదంలో తప్పుగా లేదు, వేదం కరెక్ట్గా చెప్తుంది. ఏంటి, ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ వాక్యం ఇప్పుడు నిజమైంది. ఎవరైతే పుత్రుడు ఉన్నాడో, ధర్మపరాయణ పుత్రుడు ఉంటే, తల్లిదండ్రులు ఒకవేళ అధమ స్థితిలో ఉంటే వాళ్ళని ఉద్ధరించగలుగుతాడు అని వేదంలో ఉంది. అది ఇప్పుడు సాక్షాత్ మేము మా కళ్ళతో చూస్తున్నాము అని చెప్పేసి పితృదేవతలు అందరూ కూడా చెప్పి వాళ్ళు కూడా పృథు మహారాజుకి ఆశీస్సులను ఇస్తారనమాట. ఆ విధంగా బ్రాహ్మణుల గురించి, వైష్ణవుల గురించి ఒక స్థానాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి రాజ్య ప్రజలందరినీ కూడా ఏ విధంగా తమ తమ శక్తానుసారంగా స్వామిని ప్రార్థించాలి, వాళ్ళ యొక్క కార్యాలను ఏ విధంగా చేయాలి, ధర్మంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలను చేయాలి అని చెప్పేసి అందరికీ ఉపదేశాలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పౌరుల దగ్గర అందరి దగ్గర కూడా తను ఆశీర్వాదం తీసుకున్నాక అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా రాజుని కీర్తిస్తున్నారనమాట, స్తుతిస్తున్నారనమాట. ఆహా, మీరు సాధు పురుషుల వంటి వారు అని చెప్పేసి చెప్తున్నారు. మీ యొక్క దయ వలన మేమందరము కూడా మీ యొక్క రాజ్యంలో మేము రక్షణగా ఉన్నాము. ఎలా ఉన్నాము అంటే సాక్షాత్తు భగవంతుడి రక్షణలో ఉన్నంత సురక్షంగా ఉన్నాము అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారు అంటే, ఇలాంటి రాజు దొరకడం మాకు చాలా అదృష్టము మాది అనేసి చెప్తున్నారనమాట. అందుకు గాను మీ యొక్క యశస్సు ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైంది అనేసి చెప్తున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా తనని దీవిస్తూ ఉన్నారనమాట. ఏమని, దీర్ఘాయువుగా ఉండు, నీ యశస్సు అనంతంగా ఉండాలి అనేసి చెప్తున్నాడు. అందరూ కూడా దీవిస్తున్నారు తనని. ఇంకా ప్రజలు ఏమంటున్నారంటే, మేము మాకున్నటువంటి విషయ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో ఆ విషయ ఆసక్తుల వలన మేము ఏం చేస్తున్నాము, మా యొక్క జీవిత లక్ష్యాన్ని మేము మరిచిపోయి ఇదే విశ్వంలో రకరకాల జన్మల్లో మేము తిరుగుతూ ఉన్నాము. అలాంటి మా కళ్ళని మీరు తెరిపించారు అనేసి చెప్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఇప్పటివరకు మేము ఎన్నో యోనుల్లో, ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మేము ఈ కోరికల వల్ల, ఆ కోరికల పట్ల ఉన్నటువంటి
లేనటువంటి ఆసక్తి వలన మేము ఇక్కడే పరిభ్రమిస్తూ ఉన్నాము. అసలు మాకు జీవిత లక్ష్యమే తెలియదు. జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలో కూడా లక్ష్యమే తెలియకపోతే ఎలా సాధించాలో ఎలా తెలుస్తుంది? అందుకోసంగానే మీరు మా కళ్ళని తెరిపించారు అని చెప్పేసి వాళ్ళ యొక్క రాజుని పొగుడుతూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారంటే, మీరు సమస్త అంటే పృథు మహారాజు రాజ్య ప్రజలందరినీ రక్షించడంతో పాటు బ్రాహ్మణ సంస్కృతిని నెలకొల్పడంతో పాటుగా అతను ఏం చేస్తున్నాడంట, క్షత్రియుడుగా ప్రతి ఒక్కరికి కూడా తన రక్షణని ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన పోషిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఈ పృథు మహారాజు తన యొక్క ఉపదేశంలోని తన యొక్క కార్యకలాపాలని 21వ అధ్యాయంలో మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మైత్రేయ ముని చెప్తున్నాడు. ఎందుకు? మనం 20వ అధ్యాయంలో పృథు మహారాజు యజ్ఞస్థలానికి సాక్షాత్తు దేవదేవుడైనటువంటి విష్ణు భగవానుడు వచ్చి తను ఏం చెప్తాడు, నీ యొక్క ధర్మాన్ని రాజ్యపాలనని నువ్వు చేసిన తర్వాత నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఈ చతుష్కుమారులు సనక సనందన సనకాది ఈ 4 కుమారులు నీ దగ్గరికి వచ్చి పరతత్వం గురించి నీకు చెప్తారు. తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పేసి సాక్షాత్తు విష్ణువే చెప్తాడు. ఆ విష్ణు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆయన ధర్మాన్ని స్థాపించిన తర్వాత సూచనలను ఇచ్చిన తర్వాత అక్కడికి ఈ చతుష్కుమారులు రావడాన్ని పృథు మహారాజు చూస్తున్నాడనమాట. ఈ 22వ అధ్యాయం పేరు పృథు మహారాజు కుమారగణంని కలుసుకొనుట. ఈ అధ్యాయంలో పృథు మహారాజు ఆ కుమారులు వస్తున్నారు, వాళ్ళకి ఘనంగా స్వాగతాన్ని పలకడము, తర్వాత మీ ఇటువంటి సాధు పురుషుల యొక్క రాక మా అదృష్టము అని చెప్పేసి వాళ్ళని పొగడము, ఆయనకు ఉన్నటువంటి డౌట్లని అడుగుతాడనమాట. ఏం అడుగుతున్నాడు అంటే, ఈ భౌతిక పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఇంద్రియ తృప్తిలో పడి ఉన్నారు, మరి వాళ్ళకి ఏమైనా అసలు లాభం ఉందా, వాళ్ళు ఏమైనా లాభాన్ని పొందగలుగుతారా అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. ఆయనను అడిగినటువంటి ప్రశ్నలకి ఈ సనకాది ఋషులు ఏం చేస్తారు అంటే సవివరంగా సమాధానాన్ని చెప్తారనమాట. సమాధానం చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ యజ్ఞస్థలానికి విష్ణు వచ్చి తను మీరు వస్తారని చెప్పారు, ఆయన చెప్పినట్టుగానే ఆయన మాట మేరకు మీరు ఇక్కడికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి తను చెప్తాడనమాట. తర్వాత ఆయన యొక్క రాజ్యపాలన గురించి కూడా మళ్ళీ ఈ అధ్యాయంలో మైత్రేయుడు చెప్పాడనమాట. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా మనము ఈ పృథు మహారాజు కుమారగణముని కలుసుకొనుట అనే 22వ అధ్యాయంలో చదువుకోబోతున్నాము. మైత్రేయువాచ జనేషు ప్రగృణస్వేవం పృథుం పృథూల విక్రమం తత్రోపజగ్ముర్మునయస్య త్వరః సూర్యవర్చసః. ఇప్పుడు పృథు మహారాజు యొక్క రాజ్యానికి ఈ కుమారులు వచ్చారనమాట. అక్కడికి కుమార గణము వస్తోంది. మైత్రేయుని పలికెను. ఆ విధంగా ప్రజలు అతి పరాక్రమవంతుడకు పృథువును ప్రార్థించుచుండగా సూర్య సమతేజులకు సనకాది కుమారులు అచటకు అరుదించిరి. సో ఇప్పటి వరకే పృథు మహారాజు సూచనలను ఇవ్వడము, తర్వాత బ్రాహ్మణులని వైష్ణవుల యొక్క స్థానాన్ని స్థాపించడము, వాళ్ళ పట్ల ప్రతి ఒక్కరు కూడా విధేయులుగా ఉండండి, వాళ్ళ పట్ల మీరెవరో అపరాధం చేయొద్దు అని చెప్పడము, తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఏదైతే రాజ్యపాలన ఉందో ఆ రాజ్యపాలన ద్వారా తండ్రి ఉద్ధరింపబడుతున్నాడు అని చెప్పి తర్వాత అందరూ ఆయనని కీర్తిస్తున్నటువంటి సమయంలో ఈ కుమారులు అక్కడికి వచ్చారు. తాస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నోవతారతోశ్చిషా లోకానా పాపాన్ కుర్వానాన్ సానుగోచష్టలక్షితాన్. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సిద్ధ పురుషుల్లా ఉన్నారంట. ఎలా ఆకాశం నుంచి దిగి వస్తున్నారనమాట. వాళ్ళని చూసి వాళ్ళ ఆకాశంలో నుంచి దిగి రావడాన్ని చూసి పృథు మహారాజు తన అనునాయులతో పాటుగా అక్కడ తను కూర్చొని ఉన్నారు కదా, తను లేచారనమాట. వాళ్ళని గుర్తించారు. ఇప్పుడు వీళ్ళు చతుష్కుమారులు నా కోసంగానే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని గుర్తించి అక్కడి నుంచి లేచి వాళ్ళకి స్వాగతం పలకడానికి పోతున్నారనమాట. సిద్ధేశ్వరులకు కుమారగణము ఆకాశం నుండి దిగి వచ్చుచుండగా
వారి తేజస్సును కాంచి రాజు మరియు అతని అనునాయులు వానిని గుర్తించిరి. సో దూరం నుంచే వచ్చే వాళ్ళు చతుష్కుమారులు అని చెప్పేసి లేచారు. మరి వీళ్ళని సిద్ధేశ్వరులు అనేసి అంటున్నారు. సిద్ధేశ్వరులు అంటే మనం చెప్పుకుంటాం కదా అష్టసిద్ధులు అని. మరి ఈ అష్టసిద్ధుల్లో వీళ్ళు ఈశ్వరులు అనమాట. అంటే వీళ్ళకి ఈ అష్టసిద్ధులు చాలా ఏమంటారు పూర్ణంగా ఉన్నాయన్నమాట. అందుకే సిద్ధేశ్వరులు అనేసి అంటున్నారు. మరి ఈ అష్టసిద్ధులు ఏంటి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అవ్వగలగడము, తర్వాత తేలికగా అతి తేలికగా అవ్వడము, అత్యంత ఘనంగా అవ్వడము, చాలా భారంగా అవ్వడము, చాలా పెద్దగా కూడా అవ్వడము, ఇంకా వాళ్ళు ఏది కోరుకుంటే అది పొందగలగడము. సో అది ఏ సీజన్ అయినా సరే, ఏ లోకమైనా సరే, ఏ రాజ్యమైనా సరే వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు ఉన్న చోటే అది పొందుతారనమాట. ఇంకా అతి సూక్ష్మంగా అవ్వడము, తర్వాత అతి తేలికగా అవ్వడము, తర్వాత ఇంకా ఏది కోరుకుంటే ఏది వాళ్ళు సంకల్పం తీసుకుంటే అది నెరవేరిపోతుంది. దాంట్లో ఫెయిల్ అయ్యే సమస్య లేదనమాట. ఇంకా ఎవరిని కావాలంటే వాళ్ళని, ఏ జీవిని కావాలంటే ఆ జీవిని, ఏ లోకాన్ని కావాలంటే ఆ లోకాన్ని వాళ్ళ యొక్క వశంలోనికి వాళ్ళు తీసుకుంటారనమాట. ఇవన్నీ అష్టసిద్ధులు అనేసి అంటారు. ఇలాంటి సిద్ధుల్లో చాలా అగ్రగణ్యులు అంటే ఈ చతుష్కుమారులు. అలాంటి సిద్ధులు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు ఈ చతుష్కుమారులు ఎలా వస్తున్నారంట, ఏదో విమానంలో రావట్లేరంట. వాళ్ళు ఊరికేనే అలా గాలిలో వచ్చేస్తున్నారనమాట. స్వయంగా వాళ్ళు రావడాన్ని చూసి పృథు మహారాజు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలకడం కోసం అని చెప్పేసి లేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఇలాంటి సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళరు. ఎవరైతే పాపులు ఉన్నారో, ఎవరైతే అపరాధం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, పాపభూయిష్ట లోకాలకి వాళ్ళు వెళ్ళరు అనేసి చెప్తున్నారనమాట. మరి వీళ్ళు ఎక్కడికి వస్తారు అంటే సమస్త పాపరహితంగా ఉన్నటువంటి ప్రదేశానికి వాళ్ళు వస్తారనమాట. మరి పృథు మహారాజు యొక్క రాజ్యం ఎలా ఉంది అంట, సమస్త పాపరహితంగా ఉందన్నమాట. అందుకోసంగానే ఇప్పుడు ఈ చతుష్కుమారులు ఆ ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాది సురీవతిస్తః ససదస్యానుగోమైన్యా ఇంద్రియేశో గుణానివా. మరి ఎప్పుడైతే ఈ సనకాది ఋషులని చూడగానే పృథు మహారాజు వాళ్ళకి స్వాగతం పలకడానికి చాలా శీఘ్రంగా లేచాడంట. ఉలికిపడి మరీ లేచాడంట. తను ఆతురతగా ఉంది వాళ్ళకి స్వాగతం పలకడానికి. సనకాది కుమారగణమును గాంచినంతనే పృథువు వారిని ఆహ్వానించుటకు ఆతురత చిత్తుడయ్యను. బద్ధజీవుని ఇంద్రియములు త్రిగుణములచే శీఘ్రమే ఆకర్షితుడయ్యేడి రీతి అందుచే అతడు తన ఆమాత్యులను గూడి వెంటనే లేచి నిలిచెను. సో ఎప్పుడైతే చతుష్కుమారులను దూరం నుంచే చూశాడు, వచ్చేవాళ్ళు చతుష్కుమారులే అని చెప్పేసి తను గుర్తుపట్టి వాళ్ళని స్వాగతం పలకడం కోసం గాను తను చాలా ఈగర్గా ఉన్నాడనమాట. చాలా శ్రద్ధ భక్తితో ఉన్నాడనమాట. ఆ విధంగా తను ఏం చేస్తూ ఉన్నాడో వాళ్ళకి స్వాగతం పలకడానికి తను శీఘ్రంగానే లేచి పలకడానికి సిద్ధమయ్యాడనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరి యొక్క ఆకర్షణ వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. మరి ఈ బద్ధజీవుడు ఏం చేస్తూ ఉంటాడు, తన యొక్క ఇంద్రియాల పట్ల తన ఆకర్షితుడై ఉంటాడు. ఏదైనా చాలా అందమైనటువంటిది కనిపించింది అనుకోండి, తను ఏం చేస్తాడు, తన కళ్ళతో ఆ అందమైన సీన్నో లేకపోతే పిక్చర్నో లొకేషన్నో సినిమానో ఏదో ఒకటి దాన్ని చూడడం కోసమని తను ఆకర్షితుడై దాన్ని చూడడానికి తను బయలుదేరిపోతాడు. అలా అంటే కళ్ళు ఎప్పుడు అందమైన దాన్ని చూడాలి అని కోరుకుంటూ ఉంటారు. అలానే తీయనైనటువంటి మధురమైనటువంటి మ్యూజిక్ను విన్నాడో లేకపోతే పాటను విన్నాడు అనుకోండి, తను ఏం చేస్తాడు, తను ఆ పాట వినడం కోసం గాను తను ఆకర్షితుడైపోతాడు. తన చెవుల ద్వారా ఆ పాటను వినాలి అనేసి అనుకుంటాడు. అలానే ఏదైనా మంచి వాసన వచ్చిందనుకోండి, సువాసన వస్తే అప్పుడు ఆ పుష్ప గంధం ఏదైతే పూల నుంచి రావచ్చు లేకపోతే సెంటు ఏదైనా కానీ అది ఎప్పుడైతే తను ఆ వాసన చూస్తాడో అప్పుడు ఏమవుతుంది, తన నాసిక ఆకర్షితం అవుతుంది. తన దగ్గరికి వెళ్ళి ఏమంటారు తన
ముక్కు ద్వారా ఆ వాసనని పీల్చుకోవాలి అని చెప్పేసి తను ఆకర్షితుడవుతాడనమాట. ఏదైనా మంచి ఆహారం కనిపించింది అనుకోండి, తను రుచి చూడాలి అనేసి అనుకుంటాడు. అందుకే కదా మనం బయట వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు దాన్ని అందంగా తయారు చేసి మంచి గార్నిష్ చేసి అవన్నీ కూడా డిస్ప్లే పెడతారు. లేకపోతే వాటి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి వాళ్ళ యొక్క బోర్డ్స్ మీద అంటించి పెడతారు. చూసి మనం అట్రాక్ట్ అయ్యి వాళ్ళ షాప్లోకి వెళ్ళి మనం తినాలి అని చెప్పేసి. ఆ విధంగా ఆ ఇంద్రియాలకి అవన్నీ చూసినప్పుడు అవి కావాలని కోరుకుంటూ ఉంటారు. అలానే హస్తాలు, తర్వాత పాదాలు, ఉదరము, జననేంద్రియము, మనస్సు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఏదో ఒకటి భోగించాలి అని చెప్పేసి పరుగు తీస్తూ ఉంటాయి. వాటి పట్ల, వాటి విషయార్థాల పట్ల ఇవి ఎప్పుడు కూడా అనురక్తితో ఉంటాయి అన్నమాట, ఆకర్షింపబడి ఉంటాయి. మరి ఎప్పుడూ వాటిని నిగ్రహించుకోలేడనమాట. ఈ బద్ధజీవుడు ఏదైనా చూశాడనుకోండి, అది చూడాలని, తినాలని, పోవాలని, తర్వాత వినాలని, ఇలాంటి దాన్ని కంట్రోల్ చేసుకోలేడనమాట. అలాంటి వ్యక్తితో ఇప్పుడు పృథు మహారాజుని పోల్చి చెప్తున్నారనమాట. ఇప్పుడు పృథు మహారాజు కూడా ఈ చతుష్కుమారులు రావడాన్ని చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడంట. దూరం నుంచే చూసి వాళ్ళని గుర్తించి తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడనమాట వాళ్ళకి స్వాగతం పలకడానికి. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, తనను తాను నిగ్రహించుకోజాలడు. అదేవిధంగా ఏ విధంగా ఈ బద్ధజీవుడు ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకోలేడో, అలానే పృథు మహారాజు కూడా ఆధ్యాత్మిక తేజో సంపన్నులకు కుమారగణమును స్వాగతం ఇచ్చుటలో తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. అతనే కాకుండా తనతో పాటు ఆమాత్యులు, అనునాయులు సనకాదులకునే ఆహ్వానించిరి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకే గూటి పక్షులు అనే సామెత ఉంటుంది. ఒకే జాతి పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి, ఒకే గూటికి చేరుతాయి అని ఒక సామెత ఉంది కదా. ఆ సామెత ప్రకారంగానే ఇక్కడ ఏమంటున్నారంటే, తాగుబోతున్నాడు అనుకో, తాగుబోతుని చూసి మిగిలిన తాగుబోతులందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, కలిసి తాగుతారు, కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా సాధు పురుషుల వైపు ఎవరు అట్రాక్ట్ అవుతారంట, సాధు పురుషులే అట్రాక్ట్ అవుతారు. అందుకోసంగానే పృథు మహారాజు ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి అలాంటి సనకాది ఋషులకి ఆకర్షితుడయ్యాడు. అందుకే తను లేచి వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాడు అనేసి చెప్తున్నారనమాట. అంటే వచ్చినటువంటి అతిథులని స్వాగతం పలికే విధానంలో కూడా ఏ విధంగా తన యొక్క మనస్సు ఉంది, తర్వాత అతను ఏ స్థాయిలో ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు పలికేటటువంటి స్వాగతాన్ని, తర్వాత వాళ్ళు చేసేటటువంటి స్వాగతం ఏదైతే ఉందో దానిని బట్టి అతను ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవచ్చంట. ఆ విధంగా పృథు మహారాజు యొక్క స్థాయి ఎంత ఉత్తమమైందో మనం తెలుసుకోవాలి. అలానే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క రాజు ఎంత గొప్పవాడో అర్థం చేసుకునే విధంగా తన యొక్క ప్రవర్తన ఉందన్నమాట. గౌరవాద్యాంతితః సభ్య ప్రశ్రాయానా తదా కర్దరః విధివస్సుజయాయంశ్రాక్రే గృహీతద్యార్హనాసనాన్. ఈ ఋషులు శాస్త్రవిహితమైన ఆహ్వానం అంగీకరించి ఆసనములను గ్రహించినంతటా వారి మహిమలచే ప్రభావితుడైన పృథువు వెంటనే వంగి నమస్కరించి వారిని అర్చించెను. సో పృథు మహారాజు యొక్క స్వాగతం గురించి ఇంత విపులంగా మైత్రేయముని ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉత్తమమైనటువంటి సాధువులని, మన ఇంటికి వచ్చినటువంటి అతిథులని మనం ఈ విధంగా సత్కరించాలి అని చెప్పేసి అందుకోసంగాను తను ఇంతగా దానిని వర్ణించి చెప్తున్నారన్నమాట. మరి ఎలాంటి ఆహ్వానం చెప్పాలి, శాస్త్ర ప్రకారంగా ఆహ్వానం చెప్పాలి. వచ్చిన వాడికి ఏమంటారు, బీరో లేకపోతే అలాంటి డ్రింక్స్ ఇచ్చి స్వాగతం పలకడం కాదు. రాను రాను ఇప్పుడు ఏమైపోయింది, కల్చర్ అంతా భ్రష్టు పట్టిపోయింది కదా. అలా కాకుండా శాస్త్రంలో అసలు స్వాగతం ఏ విధంగా చేయాలి అన్న విషయాలు చెప్తూ ఉన్నాయి. అందుకోసంగానే ఈ శాస్త్రవిహితమైన ఆహ్వానాన్ని పలకాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, శాస్త్రంలో ఉన్నట్టుగా మీరు ఆహ్వానం పలికితే వాళ్ళు స్వీకరిస్తారనమాట. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారు, సనకాది ఋషులు పృథు మహారాజు ఇచ్చినటువంటి స్వాగతాన్ని వాళ్ళు స్వీకరించి ఆయన ఇచ్చినటువంటి ఉచిత ఆసనాన్ని వాళ్ళు గ్రహించారనమాట.
తర్వాత వాళ్ళని ఉచిత ఆసనంలో కూర్చోపెట్టిన తర్వాత పృథు మహారాజు వాళ్ళకి వంగి నమస్కారాలు చేస్తూ ఉన్నాడనమాట. మరి ఈ సనకాది ఋషులు ఎవరు? ఈ సనకాది ఋషులు వైష్ణవ సాంప్రదాయానికి ఆచార్యులు, పరంపరా గురువులు. ఏ విధంగా మనం ఉన్నటువంటి బ్రహ్మ గౌడీయ మధ్వ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది బ్రహ్మదేవుడి నుంచి మొదలైనటువంటిది. అవునా కాదా? సాక్షాత్ శ్రీకృష్ణుడి తర్వాత ఈ గురు పరంపరలో మనము మొదటగా బ్రహ్మను చూస్తాము. అలానే కృష్ణుడి తర్వాత ఇక్కడ ఈ కుమార సాంప్రదాయంలో ప్రథమ ఆచార్యులు ఎవరు అంటే ఈ కుమారులు అన్నమాట. వీళ్ళెవరు? వీళ్ళు సాక్షాత్ బ్రహ్మ యొక్క పుత్రులు, బ్రహ్మ యొక్క మానస పుత్రులు. మరి బ్రహ్మ సాంప్రదాయానికి బ్రహ్మ, తర్వాత శ్రీ సాంప్రదాయానికి లక్ష్మీదేవి, కుమార సాంప్రదాయానికి సనకాది కుమారులు, రుద్ర సాంప్రదాయానికి రుద్రుడు, శివుడు. ఈ విధంగా ఈ గురు పరంపరకి ఆచార్యులు అన్నమాట. మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? స్వామి యొక్క భక్తియుత సేవనే చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తి ప్రచారాన్నే చేస్తున్నారనమాట. ఈ 4 ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి హెడ్ ఆచార్యులు వీళ్ళు నలుగురు. ఈ 4 ఇన్స్టిట్యూట్లో నేర్పించేటటువంటి సిలబస్ ఏంటి అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క భక్తియుత సేవ. మరి ఆ భక్తియుత సేవని మనము చేసి మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం పొందడమే వాళ్ళు చేసేటటువంటి పని అన్నమాట. సో ఆ విధంగా పృథు మహారాజు ఈ సనకాది ఋషులకు వంగి తను నమస్కరించి వాళ్ళ పట్ల మృకాల మీద కూర్చొని వాళ్ళకి నమస్కారాలు అర్పిస్తున్నాడు అనమాట. తత్పాద శౌచ సలిలైర్మాచితలతాకబంధ తత్ర శీలవతామృతమాచరన్మన ఎన్నివా. తర్వాత పృథు మహారాజు ఏం చేశాడంట? ఆ సనకాది ఋషుల యొక్క పాద పద్మాలని కడిగి ఆ జలాన్ని తన శిరస్సు పైన చల్లుకున్నాడనమాట. ఆ విధంగా తను చల్లుకుని వాళ్ళని ఘనంగా ఆహ్వానపరిచాడు. ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆ విధంగా వెల్కమ్ చెప్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడనమాట. సాధు పురుషులు వచ్చినప్పుడు, ఉత్తమ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా స్వాగతం పలకాలి అని చెప్పేసి తను ఆచరించి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తను నేర్పిస్తున్నాడు. అటు పిమ్మట రాజు సనకాదుల కాళ్ళు కడిగిన నీళ్లను శిరోజములపై చల్లుకొనెను. ఆ దర్శనీయుడగు అతడు ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన మహనీయులను ఏ విధంగా ఆహ్వానించవలెనో అట్టి తన ఆచరణ ద్వారా చూపెను. సో వీళ్ళెవరు? మొత్తము వైష్ణవ సాంప్రదాయానికి, కుమార సాంప్రదాయానికి ఆచార్యులు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి భక్తులు వచ్చినప్పుడు తను ఏం చెయ్యాలి? ఎలాంటి స్వాగతాన్ని తనకి పలకాలో అలా స్వాగతాన్ని పలికి తన ప్రవర్తన ద్వారా ఆ గొప్ప రాజు వైష్ణవుడు. పృథు మహారాజు ఎవరు? గొప్ప వైష్ణవుడు. కాబట్టి ఆ వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి ఆ ఉత్తమమైనటువంటి భక్తులకి ఏ విధంగా స్వాగతం పలకాలో తన స్వాగతం పలికి మిగిలిన వాళ్ళందరికీ కూడా తను నేర్పిస్తున్నాడు. హఠకాసన ఆసినాన్ స్వాదిష్ణేష్వీవ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీత ప్రాహ భవాగ్రజాన్. మరి ఈ సనకాది ఋషులు ఎవరంట? శివుడికి అగ్రజ, శివుడి కంటే ఇంకా ముందు ఆవిర్భవించినటువంటి వాళ్ళు, శివుడి కంటే పెద్దవాళ్ళు వీళ్ళు అగ్రజులు. మరి ఈ శివుడి యొక్క అగ్రజులు బంగారు సింహాసనం పైన కూర్చున్నారంట. బంగారు సింహాసనం పైన కూర్చుంటే పావకాన్ని ఎలా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు జ్వలించేటటువంటి అగ్నిలాగా కనిపిస్తున్నారంట. అంటే వాళ్ళ శరీరంలో నుంచి అలాంటి తేజము కనిపిస్తోందనమాట. ఆ తేజాన్ని చూస్తే వాళ్ళ లోపల నుంచి వచ్చేటటువంటి ఏంటంటే ఆ తేజం ఎఫ్లుజెన్స్ ఏంటిది అంటే ఆధ్యాత్మిక తేజము. వాళ్ళ లోపల ఉన్నటువంటి భగవంతుడి పాదపద్మాల పట్ల ఉన్నటువంటి భక్తి, వైరాగ్యము, వాళ్ళ యొక్క జ్ఞానము ద్వారా వాళ్ళ శరీరంలో నుంచి ఆధ్యాత్మిక తేజం వస్తుంది. ఆ తేజం చూస్తే అగ్నిలాగా కనిపిస్తుంది అన్నమాట. మరి పృథు మహారాజు వాళ్ళకి ఏ విధంగా స్వాగతం పలుకుతున్నాడంటే పరమ శాంతంగాను గౌరవంతో సంయమానంతో తను వాళ్ళకి స్వాగతం పలికి ఈ విధంగా మాట్లాడబోతున్నాడు. నెక్స్ట్ వచనాలతో తను
స్వాగతించబోతున్నాడు. ఇప్పుడు తను ఏం చేశాడు, తన చేష్టల ద్వారా వాళ్ళని తీసుకొచ్చారు, ఉత్తమ ఆసనాల మీద కూర్చోపెట్టారు, వాళ్ళ యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని తలపైన చల్లుకొని ఇప్పుడు వాళ్ళ గురించి తను మాట్లాడబోతున్నాడు అనమాట. పరమశివుడికి అగ్రజులైన ఆ నలుగురు ఋషులు హేమ సింహాసనముపై ఆసీనులైనప్పుడు పీఠముపై జ్వలించు అగ్ని వలె గోచరించిరి. పిమ్మట పృథు మహారాజు పరమశాంతముగాను మరియు వారి ఏడ గౌరవంతోనూ గొప్ప సంయమానముతోనూ ఇట్లు పలకనారంభించెను. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు తను ఏం చేస్తాడు, ఈ సనకాది ఋషులని సృష్టిస్తాడు. తన శరీరం నుంచే వచ్చారు, బ్రహ్మదేవుడి యొక్క దేహం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ సనకాది కుమారులు. మరి ఈ సనకాది కుమారులకి బ్రహ్మదేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు, మీరు వివాహం చేసుకొని ప్రజాబాహుల్యాన్ని పెంచండి అనేసి చెప్తారనమాట. కాకపోతే ఈ చతుష్కుమారులు ఏమంటారంటే, లేదు మేము వివాహం చేసుకోము, మేము ఎప్పుడు ఈ విధంగానే ఉంటాము. వాళ్ళు పెరగరు, వాళ్ళు ఎప్పుడు కూడా 5 సంవత్సరాల పిల్లల శరీరం ఎంతైతే ఉందో అంతే శరీరంతో ఉంటారనమాట. అందుకే వాళ్ళని కుమారగణము అనేసి అంటున్నారు. వాళ్ళు యుక్త వయసుకి వెళ్ళలేదు, అందుకే ఇంకా వాళ్ళని నైష్టిక బ్రహ్మచారులు కూడా అనేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పెళ్ళి చేసుకోవాలని అనుకోలేదు. పాపము తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రికేమో స్వామి కార్యం అప్పచెప్పాడు, నువ్వు ఈ సృష్టించిన తర్వాత ఈ జనబాహుల్యాన్ని పెంచు, వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళకి ఆ శరీరాలనిచ్చి ఇక్కడ ఈ భూమి మీద ఆయన సృష్టించడం ఆయన కార్యము. మరి స్వామి చెప్పినప్పుడు మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు, తన సృష్టి కార్యాలను ఆరంభించినప్పుడు మరి వచ్చినటువంటి తన సృష్టిలో భాగంగా ఎవరైతే పుత్రులు వచ్చారో వాళ్ళకి మరి తను అదే చెప్పి సృష్టి కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పాలి. అదేవిధంగా సనకాది ఋషులకు ఆ మాట చెప్తే సనకాది ఋషులు ఏమన్నారు, మేము పెళ్లి చేసుకోము అంటారు. ఆ మాట వినగానే బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందనమాట. కోపం రాగానే తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అలా ఆ విధంగా తన భృగుటి నుంచి శివుడు ఉద్భవం అవుతాడనమాట. అతనే రుద్రుడు, తననే శివుడు అనేసి అంటారనమాట. ఆ విధంగా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మైత్రేయ ఋషి శివుడి యొక్క అగ్రజులు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. శివుడి కంటే ముందు పుట్టారు కాబట్టి శివుడి యొక్క అగ్రజులు అని చెప్తున్నారు. కుమారగణమేమో కుమార సాంప్రదాయానికి ఆచార్యులైతే రుద్రుడేమో రుద్ర సాంప్రదాయానికి ఆచార్యుడు. మరి వీళ్ళందరూ కూడా ఎవరు, గొప్ప వైష్ణవులు. ఇప్పుడు పృథు మహారాజు ఏమంటున్నాడు అంటే, మీ యొక్క దర్శనం ఏదైతే ఉందో అది అరుదైంది, పరమ దుర్లభమైంది, అలాంటి అదృష్టాన్ని నేను పొందాను అనేసి పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. పృథురువాచ అహో ఆచరితం కిం మే మజ్జలం మజ్జలాయనాః. అహో ఆచరితం కిం మే మజ్జలం మజ్జలాయనాః యస్య వో దర్శనం హ్యాసి దుర్దర్శనాం చ యోగిభిః. పృథు మహారాజు ఇలా పలికెను, మంగళస్వరూపుల ఋషులారా, యోగులకు సైతము మీ దర్శనము మిగులు దుర్లభము, నిజమునకు మీరు అరుదుగా గోచరింతురు. నేనెట్టి పుణ్యమును చేసి తినో ఎరుగను, కానీ ఎటువంటి ప్రయాస లేకనే మీరు నాకు దర్శనమొసగి నన్ను అనుగ్రహించిరి. సో పృథు మహారాజు ఏమంటున్నాడంటే, మీ యొక్క దర్శనం చేసుకుంటున్నాను అంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుంటాను, అందుకనే మీ యొక్క దర్శనము నాకు అయ్యింది అనేసి చెప్తున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎవరు కూడా చూడలేరు, మిమ్మల్ని ఎవరు కూడా చూడలేరు, మీరు కనిపించరు ఎవరికి కూడా. ఎవరైతే పుణ్యం చేశారో వాళ్ళకే ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పేసి పృథు మహారాజు వాళ్ళని పొగుడుతూ ఉన్నాడనమాట. ఎవరైతే ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో ఆ యోగులకి కూడా ఈ సనకాది ఋషుల యొక్క దర్శనము పరమ దుర్లభమైందంట. ఇప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులను దర్శనం చేసుకోవాలన్నా అదేమీ సామాన్యమైన విషయం కాదు, అది పూర్వజన్మ సుకృతం. అంతే కదా, మన కళ్ళతో మనము భగవంతుని దర్శనం చేసుకోలేము.
అవునా కాదా? ఎప్పుడైతే ఆ ఆచార్యుడి యొక్క కృప దొరికి భగవంతుని పట్ల మనకు భక్తి, శ్రద్ధ, ఆసక్తి కలిగినప్పుడు అప్పుడే మనము భగవంతుడిని మనం అర్థం చేసుకోగలుగుతాం, భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాం. అందుకనే మరి ఆ భగవంతుడి యొక్క కృప కలగాలి అన్నా, ఆచార్యుడి యొక్క కృప కలగాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఎంతో కొంత ఉండాలి. అందుకనే ఇక్కడ పృథు మహారాజు ఏమంటున్నాడు అంటే, అలా నేను జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాను, అందుకోసంగానే మీరిప్పుడు నాకు దర్శనం ఇచ్చారు అనేసి తను అంటున్నాడు అనమాట. ఆ విధంగా తన యొక్క ప్రవర్తన ద్వారా నమ్రతగా తను దానిని స్వీకరిస్తున్నాడనమాట. ఏదో పుణ్యం చేసి ఉంటాను అని ఊహించుకొని అలా నమ్రతగా తను వాళ్ళకి పలుకుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు పృథు మహారాజు చేసినటువంటి భక్తిని మెచ్చి స్వయంగా సాక్షాత్ భగవంతుడే వచ్చాడు యజ్ఞస్థలానికి. వచ్చి తను ఏం చెప్పాడు, అక్కడ ఉండి పృథు మహారాజును చూసి ఆయన కన్నీళ్ళలో నుంచి కన్నీళ్ళు తీసుకున్నాడు కళ్ళల్లో. ఎందుకు? పృథు మహారాజు యొక్క భక్తిని చూసి పరవశించాడు స్వామి. మరి అలాంటి గొప్ప భక్తుడు తను ఏమంటున్నాడు, నాకేమీ అర్హత లేదు, మీరు కరుణించి మీరు దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి తను వినమ్రంగా తను భావిస్తున్నాడు అనమాట. నాకు అర్హత లేకున్నా కానీ మీరు నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి. కాకపోతే మనం దీనికంటే ముందే చదువుకున్నాం, సాక్షాత్ దేవదేవుడే విష్ణువే స్వయంగా తన దగ్గరికి వచ్చారు. ఆయన అంతా గొప్ప భక్తుడు అనమాట. ఆయనే చెప్పాడు, నువ్వు ఇంకా ఎప్పుడైతే నువ్వు రాజ్యపాలన చేస్తావో అప్పుడు స్వయంగా నీ రాజ్యానికి ఈ కుమార గణాలు వస్తారు అనేసి చెప్పాడు కూడా స్వామి చెప్పాడు కాబట్టి ఈ కుమారులు ఇక్కడికి వచ్చారు. అలాంటి వాళ్ళ యొక్క దర్శనము తను చేసుకోగలుగుతున్నాడు అనమాట. మరి అలాంటి దర్శనము, అలాంటి అదృష్టము ఎప్పుడు దొరుకుతుంది కదా అనేసి తను అంటున్నాడు అనమాట. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మరి అలాంటి దుర్లభమైన దర్శనం ఎప్పుడు దొరుకుతుంది అని మనకి డౌట్ వస్తే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. 7వ అధ్యాయం 28వ శ్లోకంలో. ఎప్పుడంట మనము మన సమస్త పాపాల నుంచి ఎప్పుడైతే తొలగిపోయి పుణ్యకర్మల మన యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్యకర్మల్లో మనం వాటిని చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్నటువంటి మలినాలు తగ్గడం వల్ల మనం పుణ్యకార్యాలు చేయాలి అని మనం అనుకున్నప్పుడు మనము భక్తి చేసి భక్తి పట్ల ఆకర్షితులమై మనం భక్తియుత సేవ చేసినప్పుడు ఇలాంటి ఉత్తమ భక్తుల యొక్క దర్శనం మనము చేసుకోగలుగుతామంట. అందుకే మరి అలాంటి అర్హతని పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే నిత్యము హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, భగవద్గీతని చదువుకోవాలి. అప్పుడు ఇలాంటి పాపకార్యాల నుంచి మనము విముక్తులం అవుతాము. విముక్తులం అవ్వడంతో పాటుగా వాళ్ళని దర్శించుకునేటటువంటి అర్హత మనం పొందగలుగుతామన్నమాట. అందుకనే ఇక్కడ భగవద్గీత శ్లోక చెప్తున్నారు, ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం. ఎప్పుడైతే ఈ పాపాలు తొలగిపోయి పుణ్యకర్మలు ఏంటి అవి, ఆ పుణ్యకర్మలు అంటే దాన ధర్మాలు తపస్సు, మళ్ళీ అవి కాదండి. అలా కాకుండా భగవంతుడి నామజపం చేయడం, భగవంతుడి కథాశ్రవణం చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ ఆ పుణ్యకర్మల యందే సంలగ్నం అవ్వడం. ఏంటి ఆ పుణ్యకర్మలు అంటే భక్తియుత సేవలో నెలకొనడం. ఆ భక్తియుత సేవా కార్యకలాపాల్లో మనని ఎంగేజ్ చేసుకోవడం వలన ఇలాంటి ఈ పుణ్యభరితమైనటువంటి విష్ణు భగవానుడి యొక్క ఉత్తమ భక్తులని కానీ విష్ణు భగవాన్ని కానీ మనం చూడగలుగుతామన్నమాట. కిం తస్యా దుర్లభతరమిహ లోకే పరత్ర చ యస్య విప్రా ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః. ఎవరి పట్ల అయితే వైష్ణవులు తర్వాత బ్రాహ్మణులు ప్రసన్నులవుతారో వాళ్ళకి ఇక్కడ కానీ ఇహపర లోకాల్లో ఏదైనా కూడా వాళ్ళు సాధించగలుగుతారంట. ఆ విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. అంటే నా పట్ల ఈ బ్రాహ్మణులు ఈ వైష్ణవుల యొక్క కృప నా పైన ఉంది కాబట్టి, అంటే నాలో ఏమి అర్హత లేదు, మిమ్మల్ని దర్శనం చేసుకునే అర్హత నాకు లేదు. కాకపోతే ఇక్కడ ఈ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృప వలనే నేను మిమ్మల్ని దర్శించుకోగలుగుతున్నాను అనేసి చెప్తున్నారు. ఎవని ఏడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగుదురో అతడు ఇహపరలోకంలో దుర్లభమగు దేని నేను సాధించగలడు. అది ఏగాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించున్నట్టి మంగళకరుడగు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహం కూడా అతడు బడయును. సో ఆ విధంగా శివుడు ఇంకా
విష్ణు భగవాన్ యొక్క కరుణ కూడా పొందుతాడంట. ఈ బ్రాహ్మణుల వైష్ణవుల యొక్క కరుణ పొందినవాడు. ఎందుకు ఈ వైష్ణవులు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడూ భక్తి పారవస్యంతో ఉంటారు. వాళ్ళ హృదయంలో స్వామి యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు పరమాత్మ రూపంలో. కాకపోతే మనము స్వామి మనతోనే ఉన్నాడన్న విషయం మనం తెలుసుకోలేం. ఎప్పుడైతే మనం భక్తి సాధన ఎక్కువగా చేసి మనము భక్తిలో ఉన్నత స్థాయిని పొందుతామో అప్పుడు స్వామి మనకు అతి చేరువలో ఉన్నాడన్న విషయాన్ని మనము గుర్తించగలుగుతాం. అందుకనే ఇక్కడ ఈ భక్తులు వైష్ణవులు ఎవరైతే ఏం చేస్తూ ఉంటారంట, భక్తి పారవస్యంతో ఉంటారంట వాళ్ళు. అందుకే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా స్వామిని వాళ్ళ హృదయంలో చూసుకుంటూ ఉంటారనమాట. మరి అలాంటి వైష్ణవులతో పాటుగా స్వామి ఎప్పుడూ వాళ్ళతో ఉంటాడంట. శివుడు ఇంకా విష్ణు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి యొక్క కృపని వాళ్ళపైన ఉంచుతారనమాట. ఆ విధంగా ఇప్పుడు సనకాది ఋషులు పృథు మహారాజుకి ఆయన ప్రసాదంలోనే, అంటే ఆయన కోటలోనే, ఆయన రాజ్య సభలోనే వాళ్ళు దర్శనం ఇచ్చారనమాట. సో ఎవరి పట్ల అయితే ఈ బ్రాహ్మణులు వైష్ణవులు సంతృప్తి చెందుతారో వాళ్ళ పట్ల భగవంతుడు కూడా ప్రసన్నుడవుతాడనమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. ఎప్పుడైతే ఈ గురువుని ప్రసన్నుడు చేస్తారో అప్పుడు కృష్ణుడు కూడా ప్రసన్నుడవుతాడనమాట. అందుకే మరి ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రసన్నం చేశారనుకోండి, వాళ్ళు సాధించాల్సిన విషయాలు ఇంకేమీ లేవు. అంతే కదా, భగవంతుడే స్వయంగా ప్రసన్నుడవుతే ఇంకా తను సాధించాల్సిన విషయాలు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. చేయాల్సినవి ఉంటాయి. భక్తి ఇంకా కొనసాగించాలి. మీరు భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠానికి వెళ్ళినా మీరు చేయాల్సినది ఏంటిది? ఒకటే. మీ యొక్క కార్యం ఏంటిది అంటే భగవంతుడి యొక్క సేవ చేయడం. ఇక్కడున్నా అక్కడున్నా ఏం చేయాలి? సేవ చేయాలి. ఆ పని మాత్రం వదిలిపెట్టద్దు. కాకపోతే సాధించాల్సింది మాత్రం ఏది ఉండదు. సాక్షాత్ స్వామి దొరికాడు, సాక్షాత్ కృష్ణుడే దొరికిన తర్వాత మీరు ఇంకా సాధించాల్సిన విషయాలు ఏమున్నాయి? ఇక్కడ ఇంకేమీ లేవు కదా. అందుకోసంగానే అలాంటి భగవంతుడిని పొందిన తర్వాత అలాంటి వాడు చేయాల్సిందేమీ సాధించాల్సింది ఏమీ లేదు. నైవ లక్ష్యతే లోకో లోకాన్ పర్యటతోపి యాన్ యథా సర్వదృశం సర్వా ఆత్మానం యస్య హేతవః. పృథు మహారాజు ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఎల్లరి హృదయంలో సాక్షి మాత్రునిగా నిలిచి ఉన్నప్పటికీ పరమాత్మని తెలియజాలని రీతి మీరు సమస్త లోకములలో పర్యటించుచున్నను జనులు మెరుగజారరు. సో ఏ విధంగా అయితే పరమాత్మ మన హృదయంలో ఉన్నా మనం తెలుసుకోలేము. అదేవిధంగా మీలాంటి సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకమంతా మీరంతా తిరుగుతూ ఉంటే ఎవరైతే ఈ సాధారణ జనులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి వీళ్ళు ఉత్తమ భక్తులు అని తెలుసుకోలేరు అనేసి అంటున్నారనమాట. ఇంకా బ్రహ్మరుద్రులు కూడా పరమాత్మని ఎరుగజాలరు. పరమాత్మని ఎరుగజాలరని ఎందుకు అంటున్నారు అంటే అప్పుడప్పుడు ఈ బ్రహ్మరుద్రులు ఇంద్ర చంద్ర సూర్య వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? స్వామి లీలలను చూసి మోహపోతూ ఉంటారు. అందుకోసంగానే ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. మనం కృష్ణుడి యొక్క లీలల్లో చూసుకుంటే బ్రహ్మ విమోహన్ లీల జరిగింది. ఇంద్రుడు కూడా ఏం చేస్తాడు? స్వామిని గుర్తుపెట్టక, కృష్ణుడిని గుర్తుపెట్టక, తనే దేవాది దేవుడని తెలుసుకోలేక కుండపోత వర్షాన్ని తను కురిపిస్తాడు. అందుకోసంగానే ఇక్కడ స్వామి చేసేటటువంటి ఏవైతే కృష్ణుడు చేసేటటువంటి విష్ణువు చేసేటటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలని వీళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేరు. వాళ్ళు కూడా మోహపోతూ ఉంటారనమాట. మరి అలాంటప్పుడు మరి సామాన్యమైన వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? కష్టం కదా. అదే విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. ముహ్యంతి యస్సూరయ, ముహ్యంతి పెద్ద పెద్ద వాళ్ళెవరు? బ్రహ్మ రుద్రులు ఇంద్ర చంద్ర వీళ్ళు కూడా భ్రమపోతూ ఉంటారనమాట. ఎందుకంటే స్వామి చేసేటటువంటి కార్యాలను ఎవరు అర్థం చేసుకోలేరు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏ లీల చేస్తున్నాడో ఎవరికి కూడా తెలియదు అనమాట. అందుకే ఆయన సర్వకారణ కారణుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ, తనే సచ్చితానంద విగ్రహుడు. తను చేసేటటువంటి కార్యకలాపాలన్నిటికీ కూడా తనే మూలము. తను చేసేటటువంటి కార్యకలాపాలు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనమాట. మరి అదేవిధంగా మీలాంటి గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ సామాన్య జనులు మిమ్మల్ని చూడలేరు అనేసి చెప్తున్నారనమాట. మరి గుణ ప్రభావం, మనం ఏంటి రజోతమో సత్వగుణాల్లో ఉన్నాం. ఈ గుణాల్లో ఉన్నటువంటి జీవులు
ఎవరైతే ఉన్నారో దేవదేవుణ్ణి కానీ వైష్ణవుని కానీ తెలుసుకోలేరన్నమాట. మరి ఎప్పుడైతే మనం భక్తి చేసి మనము భక్తి సాధన వలన ఈ నిర్గుణలం అవుతాము, అంటే ఈ రజోగుణం యొక్క ప్రభావం కానీ తమో గుణం యొక్క ప్రభావం కానీ మన పైన చూయించలేదన్నమాట మనం భగవంతుడి యొక్క భక్తి చేసినప్పుడు. అప్పుడు మనము భగవంతుడిని కానీ వైష్ణవులని కానీ మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే అర్థం చేసుకోలేము. ఎందుకు? గుణము మనకి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. స్వామి మన కళ్ళ ముందే ఉంటాడు, ఈ గుణం అనే పరదా మన కళ్ళ ముందు ఉంటుందన్నమాట. అందుకే స్వామిని మనం చూడలేం, దర్శనం చేసుకోలేం. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు, కానీ మనము గుణాల్లో ఉన్నాం కాబట్టి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అదనా అపితే ధన్య సాధవో గృహమేదినః యద్గృహోయర్హావర్యాంబూ తృణభూమీశ్వరావరాహ. ఇక్కడ పృథు మహారాజు ఇంకా సాధువులని స్వాగతం పలికే దాని విషయంగా తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి ఎలాంటి గృహస్థుడి ఇంటికి వచ్చినా, అంటే బీదరికంగా ఉన్నటువంటి గృహస్థుని ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నిర్ధనుడైనా సరే ఆ గృహస్థుడు ధన్యుడవుతాడు అనేసి చెప్తున్నాడు. ఎవని గృహమునకు సాధు పురుషులు అరదెంతురో అతడు నిర్ధనుడైనను గృహాసక్తుడైనను మిక్కిలి ధన్యుడగును. ఒకవేళ అతని దగ్గర ధనం లేదు అలా అని చెప్పేసి సాధువుల పట్ల కూడా ఆసక్తి లేదు, గృహము పట్లనే ఆసక్తి ఉంది తనకి, అయినా కానీ అలాంటి వాళ్ళ ఇంటికి ఇలాంటి సాధు పురుషులు వస్తే వాళ్ళు ధన్యులు అవుతారనమాట. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతమునకే పూజా ద్రవ్యములను అర్పించునట్టి యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహము కూడా ధన్యము కాగలదు. సో అలా వచ్చినటువంటి ఋషిమునులకి స్వాగతానికి పలికి స్వాగతానికి ఇచ్చేటటువంటి ఏవైతే స్వాగత సంబరాలు ఉన్నాయో వాటి ద్వారా అతను కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ ఇల్లు కూడా, ఆయన యొక్క సేవకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ధన్యమవుతుందన్నమాట. ఇప్పుడు ధనము లేదు, గొప్ప పేరు లేదు, గృహం పట్ల ఆసక్తి ఉంది తను, మరి అతనికి ఆధ్యాత్మిక తేజం కూడా లేదు. మరి అలాంటి వాడికి, గృహం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడికి ఆధ్యాత్మిక తేజం ఎక్కడుంటుంది? ఉండదు. అలాంటి వాడింటికి సాధు పురుషులు వస్తే కూడా వాళ్ళు ఉద్ధరింపబడతారనమాట. అందుకోసంగానే అలాంటి సాధు పురుషులు వచ్చినప్పుడు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మరి మన దగ్గర అలాంటి సాధు పురుషులకి స్వాగతం చెప్పడం కోసం కానీ మన దగ్గర ఏమీ ధనము కూడా లేదు, ఏమీ కూడా లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన శక్తానుసారంగా మనం వాళ్ళకి స్వాగతం చెప్పాలి. ఏ విధంగా అంటే వాళ్ళకి పాదాలు కడగడం కోసం కానీ, పాద ప్రక్షాళన చేయడానికి జలాన్ని ఇవ్వాలి, కూర్చోవడానికి ఆసనం ఇవ్వాలి, తర్వాత వాళ్ళని ఆహ్వానపరచడం కోసం గాను పూజా ద్రవ్యాలని, ఫ్లవర్స్ని, లేకపోతే మంచిగా డ్రింక్స్ని, ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చి మరి ఆ యజమానుడితో పాటు ఇచ్చి సేవ చేసినప్పుడు యజమానుడిలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ సేవకులు, వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. మరి అలాంటి వాళ్ళ వారి నుంచి వీళ్ళ ఆశీర్వాదాన్ని పొంది వీళ్ళు ఉద్ధరింపబడతారనమాట. ఏ విధంగా ఉద్ధరింపబడతారు అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల వీళ్ళకి ధనం కలుగుతుందా అని అర్థమా? కాదండి, వాళ్ళకి ఆధ్యాత్మిక లాభం పొందుతారు. సాధు పురుషుడు ఎవరినైనా ఆయన కరుణించినప్పుడు వాళ్ళు ధనాన్ని పొందడం కాదు, వాళ్ళు కీర్తిని పొందడం కాదు, భగవంతుడి యొక్క కృపని వాళ్ళు పొందుతారు. భగవంతుడి యొక్క కృప అలాంటి సాధు పురుషుల ద్వారా వాళ్ళు పొందే అవకాశం ఉందన్నమాట. మరి సాధు పురుషులని ఆహ్వానించినప్పుడు ఓన్లీ ఒక్కరినే ఆహ్వానిస్తామా? అలా కాదు, సాధువుతో పాటు ఆయన యొక్క శిష్యులు కూడా ఉంటారనమాట. మరి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి. ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఏంటి, దుర్వాసముని. ఆ దుర్వాసమునికి 60,000 మంది శిష్యులు ఉంటారనమాట. మరి వాళ్ళందరితో కలిసి తను తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే వనవాసంలో ఉంటారు పాండవులు, ఈ దుర్వాసుడు ఏం చేస్తాడు, పాండవుల దగ్గరికి వాళ్ళ అక్షయ పాత్రలో వాళ్ళ భోజనం ద్రౌపది భోజనం చేసిన తర్వాత దుర్వాసుడు వాళ్ళ శిష్యులను తీసుకొని వస్తాడు మధ్యాహ్నం. సో మరి వాళ్ళకి ఏ విధంగా భోజనం పెట్టాలని పాపం వీళ్ళందరూ ఇక్కట్లో పాలవుతారు. తర్వాత కృష్ణుడు వచ్చి ఉపాయం చెప్తాడు. ఆ విధంగా ఆయన యొక్క శిష్యగణాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి, ఎప్పుడైతే కృష్ణుడు ఒక మెతుకు తినడంతో వాళ్ళందరికీ కూడా కడుపు నిండిపోతుంది.
ఆ విధంగా అంటే ఎవరైనా ఈ సాధు పురుషులు ఉన్నప్పుడు వాళ్ళతో పాటుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనము స్వాగతం పలకాలి అనేసి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఆ గురువు గారు ఒక్కరే వచ్చారు కదా అని గురువు గారిని ఒక్కరినే లోపలికి పిలిచి ఆయనతో వచ్చిన వాళ్ళని పిలవకుండా వాళ్ళని బయటనే నించపెట్టొద్దు అనమాట. అందరికీ కూడా మనం స్వాగతం పలకాలి, దాని అర్థం అది. మరి మన దగ్గర ఏమీ లేదు, బీదరికము, మరి ఏం చేస్తారు? ఆయనకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, నీళ్ళైతే భారతదేశంలో ఫ్రీగానే దొరుకుతాయి కదా అనేసి ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. సరే, అలా కూడా మీరు నీళ్లు కూడా లేకుండా అంత బీదరికంలో ఉన్నారు, నీళ్లు లేవు, ఎక్కడికో ఏటికి వెళ్ళో లేకపోతే బావికి వెళ్ళో తీసుకొని రావాలి, సడన్గా ఇప్పుడు అతను వచ్చాడు, మరి ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికి కూడా మీ దగ్గర నీళ్ళు ఇవ్వకపోతే దర్భాసనాన్ని ఇవ్వండి, దర్భాసనం కూడా లేకపోతే నేల ఉంటుంది, ఆ నేలని శుభ్రపరిచి అక్కడ కూర్చోమని చెప్పండి అనేసి చెప్తున్నారనమాట. అలా కూడా చేయలేకపోతే కనీసం చేతులు జోడించి వాళ్ళకి స్వాగతం పలకండి అని చెప్పేసి చెప్తున్నారు. తన యొక్క దుస్థితిని చెప్పండి, అయ్యో స్వామి మేము కటిక దరిద్రులము, మీ యొక్క స్వాగతాన్ని మేము సరిగ్గా చెయ్యలేము, మా స్వాగతాన్ని మీరు స్వీకరించండి అని చెప్పేసి తను వాళ్ళని ఆ విధంగా స్వాగత పలికి వాళ్ళకి సత్పర్యలు చేయండి అనేసి చెప్తున్నారనమాట. మనం మనస్ఫూర్తిగా వందనాలను అర్పించండి అని చెప్తున్నాడనమాట. ఆ విధంగా సాధు పురుషుడైనా రాజైనా గృహస్థుడైనా ఇంటికి వస్తే ఆ అతిథిని తనని ఆ విధంగా ఆహ్వానించాలి అన్నమాట. ఇంకా ఈ ఆహ్వానము అయిపోలేదు, ఇంకా కొనసాగుతూ ఉంది. సో దీన్ని మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. 12:30 అయింది. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. हरे कृष्णा माता जी। हरे कृष्णा माता जी।